మన రాష్ట్రంలో గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ వేకెన్సీస్ పడినట్టుగా మనకు తెలుసు. కాబట్టి అందులో భాగంగా ఈరోజు మనకు రాయలసీమకు గాను బలిజ కులానికి చెందినటువంటి వ్యక్తికి, అన్ని అర్హతలు ఉన్న వ్యక్తికి, పార్టీలో మీకు అందరికీ వెనుదండగా ఉన్న వ్యక్తులు మీరే గమనించి మీరు ఎంపిక చేసి వారికి ఈ ఎమ్మెల్సీ సీటును కేటాయించి బలిజ కులానికి ఇక్కడ బలిజలు కావచ్చు, బీసీలు కావచ్చు, వాళ్ళకి అందరికీ కూడా తగిన న్యాయం చేయగలరని మేము ఆశిస్తున్నాం. అందుకనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని, అలాగే ఐటీ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రులు, యువ మంత్రివర్యులు నారా లోకేష్ గారిని, ఇతర మంత్రివర్గ సభ్యులను అందరినీ కూడా, మాధవ్ గారిని అందరినీ కూడా కోరుతున్నాం. మేము తప్పనిసరిగా ఈ సీటును బలిజలకు కేటాయించి బలిజల యొక్క ఆత్మగౌరవాన్ని మరొకసారి చాటుకునే విధంగా చేసి మీ వెంట శాశ్వతంగా ఉండేటట్టుగా నిర్ణయం తీసుకుంటారని, ఆ విధంగా ప్రకటన చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అందుకనే ఈరోజు తమ దృష్టికి తీసుకొచ్చి అడగనిదే అమ్మైనా పెట్టదు అన్నటువంటి సామెత ఉంది. కాబట్టి మేమందరూ ముక్త కంఠంతో ఏకపక్షంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సీటును రాయలసీమలో బలిజలకు కేటాయించి మాకు న్యాయం చేసి మేము మీరు అంతా కలిసి ప్రయాణం చేసే విధంగా నిర్ణయం తీసుకోగలని ఆశిస్తున్నాను. జై హింద్. పార్టీల అధ్యక్షుల వారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మాధవ్ గారికి వినప్రాయంగా మా బలిజల యొక్క మనోగతంగా, మా బలిజల యొక్క ఆత్మవిశ్వాసంతో మేము కోరుకుంటున్న ఒకే కోరిక ఏదైతే ఉందో, ఈ రాయలసీమకు సంబంధించి గవర్నర్ కోటా కింద ఇచ్చే ఒక ఎమ్మెల్సీ పదవి అది మా బలిజలను గుర్తించి అత్యధికంగా రాయలసీమ ప్రాంతంలో మెజారిటీ ఆఫ్ ది పీపుల్గా మేము ఉన్నాము. మాకు 175 నియోజకవర్గాల ఆంధ్రాలో ఉంటే ఒకే ఒక ఎమ్మెల్యే చెప్పుకునే కూడా ఇబ్బందికరంగా ఉంది. మరి ఈ ఇబ్బందిని పెద్దలు, పూజ్యులు, మన్యశ్రీ శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు కూడా కలిసి మమ్మల్ని కూడా దగ్గరగా ఆలోచన చేసి మాకు తగు న్యాయం చేస్తారని చెప్పి, ఈ న్యాయం ఏ విధంగా అంటే, ఏదైతే మీరు రాయలసీమ ప్రాంతానికి ఎమ్మెల్సీ ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఎమ్మెల్సీ పదవి మాకు సంబంధించే కుల ప్రాతిపదికన మేముండే మెజార్టీని దృష్టిలో పెట్టుకొని మాకు ఆ ఎమ్మెల్సీ పదవి మా బలిజలకు ఎవరికొకరికి కేటాయిస్తే మేము చెప్పుకునే కూడా, ఎందుకంటే లోగడ ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ కూడా ఉన్నారని చెప్పి గొప్పగా మేము చెప్పుకునే కూడా అవకాశం ఉంది. మన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి పవన్ కళ్యాణ్ గారితో, మాధవ్ గారితో కూడా మాట్లాడుకొని మాకు తగు న్యాయం చేస్తారని ఈ సభామూలకంగా మా మిత్రులందరూ కూడా, మా సహోదరులందరూ కూడా ఒకటే వేడుకుంటున్నాము, ఒకటే ప్రార్థిస్తూ మీకు వినప్రాయంగా దీన్ని విన్నవించుకుంటున్నాము. కాబట్టి మీరందరూ కూడా సహృదయంతో అధ్యక్షులు, తెలుగుదేశం అధ్యక్షులు కానీ, అలాగే జనసేన అధ్యక్షులు కానీ, అలాగే బీజేపీ అధ్యక్షులు కానీ, కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వానికి మేము అత్యధికంగా మేము ఓట్ బ్యాంకును చేకూర్చి ఈరోజు ప్రభుత్వం ఏర్పడింది 2 సంవత్సరాలు అయింది. కానీ మాకు నామినేటెడ్ పదవులు కూడా మీరు కేటాయిస్తున్నారు. బట్ అయితే గొప్పగా చెప్పుకుండేకి ఒక ఎమ్మెల్యే అనే ఉన్నారు కాబట్టి ఒక ఎమ్మెల్సీ కూడా మా వర్గానికి, అంటే బలిజల వర్గానికి కేటాయిస్తే బాగుంటుందని చెప్పి మనసావాచ కర్మే రూపేణ మిమ్మల్ని ప్రార్థిస్తూ మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈరోజు ఈ సమావేశము ఏర్పాటు చేసుకున్నాము. పెద్దలు, పార్టీ అధ్యక్షులు ముగ్గురు కలిసి మమ్మల్ని దగ్గరగా ఆలోచన చేసి మాకు తగు న్యాయం చేసి ఈ యొక్క ఎమ్మెల్సీ పదవిని మాకు మా బలిజ వర్గానికి ఇవ్వాలని, ఇస్తే ఇంకొక కొంచెము ఇన్స్పిరేషన్తో ఇంకా కూడా ముందరికి కష్టపడి ఇంకా కూటమి ప్రభుత్వానికి వెన్నుదండుగా ఉంటామని చెప్పి మరొకసారి రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షుడిగా నేను వినప్రాయంగా, నా పేరు ఆంజనేయ కుమార్, నేను వినప్రాయంగా మీకు విన్నవించుకుంటున్నాను. సెలవు. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే,
ఆంధ్రప్రదేశ్లో 175 కాన్స్టిట్యూన్సీలు ఉంటే మన ఉమ్మడి రాయలసీమలో 52 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. ఆ 52 కాకుండా నెల్లూరు, ఒంగోలు ఇలా కలుపుకుంటే 6 జిల్లాలు అయితే 6 జిల్లాలకు కలిపి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. మన బలిజ సామాజిక వర్గంలో ఒకే ఒక ఎమ్మెల్యే తిరుపతి ఎమ్మెల్యే. మనము ఈ మూడు పార్టీల పొత్తుతో తెలుగుదేశము, బీజేపీ, జనసేన పొత్తుతో మనం వన్ సైడ్ 99% మనము కూటమికి వేసినాం, కూటమికి వేసినాం. కాబట్టి ఈ రాయలసీమలో ఒక్కగానో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. కాబట్టి ఎమ్మెల్సీ 2 స్థానాలు ఖాళీ అయినాయి. మా బలిజలకు ఖచ్చితంగా ఇవ్వాలనేసి చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారికి అందరికీ కూడా మా యొక్క విన్నపం. ధన్యవాదములు.